హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు సాంబార్ పౌడర్ ని చేసి చూపిస్తున్నాను. సాంబార్ పౌడర్ ని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుని సాంబార్ చేసుకున్నామంటే సాంబారు గుమగుమలాడుతూ చిక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ సాంబార్ పౌడర్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర వేస్తున్నాను. ఇవన్నీ కూడా ఎక్కడే గానీ మానివ్వకూడదు. 1 కప్పు కందిపప్పు, 1 కప్పు మినపప్పు, 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ కలర్ లో ఫ్రై అయిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 5 నుంచి 6 లవంగాలు కూడా వేసుకొని, అలాగే 1 గుప్పెడు వరకు కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోని 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడిన తర్వాత 1 కప్పు ధనియాలు వేసుకోవాలి. 20 వరకు ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్ కూడా ఇక్కడే గానీ చెమ్మ అనేది ఉండకూడదు. ఈ పౌడర్ ఎక్కువ రోజులు నిల్వ చేసుకుంటాం కాబట్టి మిక్సీ జార్ లో ఒకేసారి అన్ని వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగు కూడా వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి.